గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఆల్రెడీ గత 2 క్లాసుల్లో అయితే మాత్రం ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇండియన్ ఎకానమీ 2 క్లాసులు అయితే చెప్పుకోవడం జరిగింది. ఆ క్లాసులు ఏంటంటే అసలు అర్థశాస్త్రం యొక్క ఇంట్రడక్షన్, గతంలో ఎవరికైతే నోబెల్ ప్రైజులు వచ్చాయో అర్థశాస్త్రం నుంచి వారి గురించి, అర్థశాస్త్రం పరిధి ఏంటి, అర్థశాస్త్రంలోని రంగాల విభజన అంటే సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వారు ఏ విధంగా అర్థశాస్త్రాన్ని విభజించారు, అసలు అర్థశాస్త్రంలోని ముఖ్యమైన అంశాలు ఏమిటి, అదేవిధంగా భారతదేశంలో ప్రణాళికల గురించి ఏ విధంగా అంటే ప్రణాళికలు అమలు చేసిన మొట్టమొదటి దేశం అంటే ఏంటి, రష్యా అని చెప్పేసి అసలు రష్యాలో ప్రణాళికలు రూపకల్పన చేసిన వ్యక్తి ఎవరంటే లెనిన్ అని చెప్పేసి, రష్యా నుంచి మనం ప్రణాళికలను ఆదర్శంగా తీసుకొని మనం కూడా చేయడం జరిగిందని చెప్పేసి, అదేవిధంగా ప్లాన్డ్ ఎకానమీని మొట్టమొదటి ప్రవేశపెట్టిన దేశం ఏంటంటే సోవియట్ రష్యా అని చెప్పేసి, ఏ సంవత్సరంలోనే భారతదేశంలో పంచవర్ష ప్రణాళికల ఆవశ్యకతను మొదటగా వివరించిన వ్యక్తి ఎవరంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనేసి, మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని చెప్పేసి చెప్పుకోవడం అయితే జరిగింది. అదేవిధంగా స్వాతంత్రం కన్నా ముందు భారతదేశంలో వివిధ ప్రణాళికలు విశ్వేశ్వరయ్య ప్లాన్ గురించి అయితే చెప్పుకోవడం జరిగింది. విశ్వేశ్వరయ్య ప్రణాళిక 1934 అని చెప్పేసి, అంటే ఇవి స్వాతంత్రానికి పూర్వం ఏ ప్రణాళికలు ఇండియాలో ప్రవేశపెట్టారంటే విశ్వేశ్వరయ్య ప్రణాళిక 1934 విశ్వేశ్వరయ్య ప్రణాళిక. అదేవిధంగా జాతీయ ప్రణాళిక కమిటీ ఏర్పాటు 1938లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిందని, జాతీయ ప్రణాళిక కమిటీ ఏర్పాటు 1938లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిందని చెప్పేసి ఇలా అయితే చెప్పుకోవడం జరిగింది. తర్వాత బాంబే ప్లాన్ 1943-44 బాంబే ప్లాన్ 1943-44 సంవత్సరాలు ఏర్పడిన బాంబే ప్లాన్ గురించి. తర్వాత ప్రజా ప్రణాళిక 1944-45లో ఏర్పడిన ప్రజా ప్రణాళిక 1944-45లో ఏర్పాటు చేసిన ప్రజా ప్రణాళిక గురించి. అదేవిధంగా గాంధేయ ప్రణాళిక 1944 గాంధీ ప్లాన్ గురించి, గాంధేయ ప్రణాళిక 1944 శ్రీ మహాత్మా గాంధీ సిద్ధాంతాలను దృష్టిలో పెట్టుకుని శ్రీమాన్ నారాయణ్ అగర్వాల్ గారు దీన్ని అయితే రూపొందించడం జరిగింది. నారాయణ్ అగర్వాల్ గారు దీన్ని రూపొందించడం జరిగిందని కూడా చెప్పుకున్నామండి. తర్వాత హై లెవెల్ ప్లానింగ్ అడ్వైజరీ బోర్డు ఏర్పాటు 1946లో హై లెవెల్ ప్లానింగ్ అడ్వైజరీ బోర్డ్ హై లెవెల్ ప్లానింగ్ అడ్వైజరీ బోర్డు 1946లో ఏర్పాటు చేయడం జరిగిందని కూడా చెప్పుకోవడం జరిగిందండి. దీనిలో హై లెవెల్ ప్లానింగ్ అడ్వైజరీ బోర్డు అధ్యక్షుడిగా మళ్ళీ ఎవరండి, జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. అదేవిధంగా వైస్ చైర్మన్గా గుల్జారీలాల్ నందా గారు, వైస్ చైర్మన్ వీసీగా గుల్జారీలాల్ నందా గారు అండి, వైస్ ఛాన్సలర్ కాదండి, వైస్ చైర్మన్ గుల్జారీలాల్ నందా గారు ఉండడం జరిగింది. అదేవిధంగా సెక్రటరీగా విటి కృష్ణమూర్తి గారు సెక్రటరీగా ఉండడం జరిగిందండి. విటి కృష్ణమూర్తి గారు సెక్రటరీగా ఉండడం జరిగింది. తర్వాత ఏమంటే సర్వోదయ ప్రణాళిక గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. 1950లో వచ్చినటువంటి సర్వోదయ ప్రణాళిక ఎవరి ఆశయాలకు అనుగుణంగా చేశారండి? సర్వోదయ ప్రణాళిక ఆచార్య వినోబా భావే ఆశయాలకు అనుగుణంగా
ఆచార్య వినోబా భావే ఆశయాలకు అనుగుణంగా తయారు చేశారండి. ఆచార్య వినోబా భావే ఆశయాలకు అనుగుణంగా రూపొందించారు. అయితే దీన్ని రూపొందించింది ఎవరంటే జయప్రకాష్ నారాయణ్ గారు అండి. జయప్రకాష్ నారాయణ్ గారు దీన్ని రూపొందించడం జరిగిందండి. జయప్రకాష్ నారాయణ్ గారు రూపొందించడం జరిగింది. దీనికి చిన్న తరహా పరిశ్రమలు, వ్యవసాయ రంగ అభివృద్ధికి ఈ ప్రణాళిక రూపొందించబడింది. చిన్న తరహా పరిశ్రమలు, వ్యవసాయ రంగ అభివృద్ధికి ఈ ప్రణాళిక అయితే రూపొందించడం జరిగింది. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక ఒక ప్రణాళిక సంఘం అవసరం అని చెప్పేసి ఒక ప్రణాళిక సంఘాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 1950 ఫిబ్రవరి 15వ తేదీనండి. 1950 ఫిబ్రవరి 15వ తేదీన 1950 ఫిబ్రవరి 15వ తేదీన ఆర్కే షణ్ముగం శెట్టి, అప్పటి ఆర్థిక ఫైనాన్స్ మినిస్టర్ అండి, ఆర్కే షణ్ముగం శెట్టి గారండి. ఆర్కే షణ్ముగం శెట్టి స్వాతంత్రం వచ్చినప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఆర్కే షణ్ముగం శెట్టి ఎవరండి? ఫైనాన్స్ మినిస్టర్ ఆర్కే షణ్ముగం శెట్టి గారు అయితే ఒక ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎప్పుడు ప్రకటించారు? ఆర్కే షణ్ముగం శెట్టి 1950 ఫిబ్రవరి 15 ఆర్కే షణ్ముగం శెట్టి ఒక ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే దీన్ని కేంద్ర కేబినెట్ తీర్మానం ద్వారా 1950 మార్చి 15 ప్రణాళికా సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అనౌన్స్మెంట్ అండి. అయితే కేబినెట్ ఆమోదం తర్వాత ఎప్పుడు ఏర్పాటు చేశారండి? కేబినెట్ ఆమోదం తర్వాత కానీ చూసుకున్నట్లయితే 1950 మార్చి 15 ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1950 మార్చి 15 ప్రణాళిక సంఘం ఏర్పాటు చేయబోతున్నట్లయితే ఆర్కే షణ్ముగం శెట్టి గారు అయితే ప్రణాళిక సంఘం ఏర్పాటు చేయబోతున్నారు 1950 ఫిబ్రవరి 15 తెలియజేశారండి. అయితే ఏర్పాటు చేయడం అయితే మాత్రం 1950 మార్చి 15 అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. 1950 మార్చి 15 కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఫిబ్రవరి 15 అనౌన్స్మెంట్ ఆర్కే షణ్ముగం శెట్టి గారు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. మార్చి 15 అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ప్రణాళిక సంఘం ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశానికి కావాల్సిన పంచవర్ష ప్రణాళికను తయారు చేస్తుంది. ప్రణాళికను రూపొందించేది ప్రణాళిక సంఘం కాగా ప్రణాళికలను ఆమోదించేది అయితే మాత్రం జాతీయ అభివృద్ధి మండలి అండి. ప్రణాళికలను తయారు చేసి రూపొందించేది ఎవరండి? ప్రణాళిక సంఘం. ప్రణాళికలను రూపొందించేది అయితే ప్రణాళిక సంఘం. కానీ ఆ ప్రణాళికలను ఆమోదించేది ఎవరంటే ఈ ప్రణాళికలను రూపొందించేదైతే ప్రణాళిక సంఘం. మరి ప్రణాళికలను ఆమోదించేది ఎవరంటే జాతీయ అభివృద్ధి మండలి అండి. జాతీయ అభివృద్ధి మండలి రూపొందించిన ప్రణాళికలను ఆమోదించేదైతే జాతీయ అభివృద్ధి మండలి ప్రణాళికలను ఆమోదిస్తూ ఉంటుంది. ఈ ప్రణాళిక ముసాయిదా ఆమోద ప్రక్రియ అనేది ఒక వరుస క్రమంలో జరుగుతుంది. ఎలా అంటే ఫస్ట్ కేంద్ర క్యాబినెట్ ఆమోదించాలండి. ఒక ప్రణాళికను అయితే ప్రణాళిక సంఘం రూపొందిస్తుంది కదండి. ప్రణాళికను రూపొందించేది ప్రణాళిక సంఘం. అయితే ఈ ప్రణాళిక అమల్లోకి రావాలి అంటే ఎవరెవరు ఆమోదించాలంటే ఫస్ట్ కేంద్ర క్యాబినెట్ ఆమోదించాలి. కేంద్ర క్యాబినెట్ ఆమోదించాలి. ఆ తర్వాత జాతీయ అభివృద్ధి మండలి ఆమోదించాలి. జాతీయ అభివృద్ధి మండలి ఉంది కదండి, జాతీయ అభివృద్ధి మండలి ఇది ఆమోదించాలి. ఆ తర్వాత పార్లమెంట్ ఆమోదించాలి. పార్లమెంట్ వీరందరూ ఆమోదిస్తే అప్పుడు ఆ ప్రణాళిక అనేది అమల్లోకి రావడం జరుగుతుందండి. అయితే ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడిగా ఎవరు పనిచేస్తారంటే ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడిగా ప్రధానమంత్రి అండి. ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడిగా ప్రధానమంత్రి గారు పనిచేస్తారండి. ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడిగా ప్రధానమంత్రి. ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడు ఎవరండి? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. పిఎం గారు అయితే ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తారు. అయితే ఇప్పటి వరకు 12 పంచవర్ష ప్రణాళికలు 6 వార్షిక ప్రణాళికలు రూపొందించబడి అమలు చేయబడ్డాయి. 12 పంచవర్ష ప్రణాళికలు 6 వార్షిక ప్రణాళికలు. అయితే ఇప్పుడు దాని స్థానంలో నీతి ఆయోగ్ వచ్చింది. బట్ దాని తర్వాత చెప్తున్నాను, కాన్సిక్వెన్స్ ఆర్డర్లో అయితే చెప్తున్నాను. 12 పంచవర్ష ప్రణాళికలు, 12 యాన్యువల్ ప్లాన్స్ అండి. 5 ఇయర్స్ ప్లాన్స్ అండి. 5 ఇయర్స్ ప్లాన్స్ 12 5 ఇయర్స్ ప్లాన్స్ అయితే అమలు చేయడం జరిగిందండి. 12 పంచవర్ష ప్రణాళికలు 12 5 ఇయర్ ప్లాన్స్ అండి.
5 years ప్లాన్స్. అదేవిధంగా 6 వార్షిక ప్రణాళికలు అంటే యాన్యువల్ ప్లాన్స్ అని 1 yearకి గాను చేస్తారండి. వార్షిక ప్రణాళికలు 6 అమలు చేయడం జరిగింది. అయితే ఈ 12వ పంచవర్ష ప్రణాళిక అమల్లో ఉండగా అంటే లాస్ట్ అయినటువంటి పంచవర్ష ప్రణాళిక అమల్లో ఉండగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ భారత జాతీయ పరివర్తన సంస్థ నీతి ఆయోగ్ని ఏమంటారండి? నీతి ఆయోగ్ భారత జాతీయ పరివర్తన సంస్థ అంటారండి నీతి ఆయోగ్. ఈ ప్రణాళిక సంఘం అమల్లో 12వ వార్షిక పంచవర్ష ప్రణాళిక అమల్లో ఉండగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సంఘ స్థానంలో నీతి ఆయోగ్ భారత జాతీయ పరివర్తన సంస్థను 2015 జనవరి 1 నుంచి ఏర్పాటు చేసిందండి. 2015 జనవరి 1 నుంచి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 2015 జనవరి 1 అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ 1950 మార్చి 15 ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసినప్పుడు జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి తీర్మానం ద్వారా ఏర్పడింది. అప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు కదండి. అందువల్ల ఆయన అధ్యక్షతన అయితే అప్పటి ప్రణాళిక సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రణాళిక సంఘం రాజ్యాంగేతర శాసనేతర సంస్థ. ఇది కేవలం సలహా సంఘం మాత్రమే. ప్రణాళిక సంఘానికి ఏంటంటే ఒక చట్టబద్ధమైన సంస్థ కాదు, రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. ప్రణాళిక సంఘం చట్టబద్ధమైనది కాదు, రాజ్యాంగబద్ధమైనది కాదు. ఇది ఒక సలహా సంఘం మాత్రమే. ప్రణాళిక సంఘం ఏ విధమైనదంటే సలహా సంఘం అంటే కేవలం ఇది ఒక సలహాలు మాత్రమే ఇవ్వడానికి ఉపయోగపడుతుందండి. సలహా సంఘం. ప్రణాళిక సంఘం అనేది ఒక సలహా సంఘం. అయితే ప్రధానమంత్రి చైర్మన్గా జాతీయ అభివృద్ధి మండలి యొక్క మార్గదర్శకత్వంలో ప్రణాళిక సంఘం పనిచేస్తూ ఉంటుంది. ప్రణాళిక సంఘానికి ప్రధానమంత్రి ఎక్స్ అఫీషియో చైర్మన్గా వ్యవహరిస్తారు. ప్రణాళిక సంఘానికి చైర్మన్ ఎవరని చెప్పానండి? ప్రధానమంత్రి గారు కదండి. ఎక్స్ అఫీషియో చైర్మన్గా వ్యవహరిస్తారు. ప్రణాళిక సంఘంకు మొట్టమొదటి చైర్మన్గా జవహర్లాల్ నెహ్రూ గారు పనిచేయడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ ఎందుకు అప్పటి మొదటి ప్రధాని ఎవరైతే జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు కదండి. అదేవిధంగా ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడు కూడా ప్రధానమంత్రి కాబట్టి ఆయనే చైర్మన్గా పనిచేయడం జరిగింది. ప్రణాళిక సంఘం మొదటి ఉపాధ్యక్షుడిగా గుల్జారీలాల్ నందా 1950 నుంచి 53 వరకు పనిచేశారండి. మొదటి ఉపాధ్యక్షుడు ఇది గుర్తుపెట్టుకోండి. మొదటి ఉపాధ్యక్షుడిగా ఎవరండి? గుల్జారీలాల్ నందా 1950 నుంచి 53 సంవత్సరానికి గాను పనిచేయడం జరిగింది. గుల్జారీలాల్ నందా గారు అయితే 1953 నుంచి 53 సంవత్సరాలు పనిచేస్తారు. ప్రణాళిక సంఘానికి చివరి అధ్యక్షుడు ఎవరు అంటే ఎవరు ఆయన చెప్పుకోవాలనుకుంటే దానికి ఏంటంటే మన నరేంద్ర మోదీ గారు. ఎందుకంటే ఈయన వచ్చాక 2015 జనవరి 1న ఈ ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ని ఏర్పాటు చేశారు కదండి. లాస్ట్ ప్రణాళిక కాలంలో నీతి ఆయోగ్ని ఏర్పాటు చేశారు కాబట్టి మోదీ గారండి చివరి అధ్యక్షుడిగా ఎవరు పనిచేశారంటే నరేంద్ర మోదీ గారండి. ప్రణాళిక సంఘానికి చివరి ఉపాధ్యక్షుడు ఎవరు అని కూడా అడగొచ్చండి. ప్రణాళిక సంఘానికి చివరి ఉపాధ్యక్షుడు ఎవరంటే మాంటేక్ సింగ్ అహ్లూవాలియా. ఇవి కొంచెం ఇంపార్టెంట్ అండి. ఈ ఉపాధ్యక్షులు ఏంటంటే మనం చదువు అధ్యక్షులు మీద ఫోకస్ చేస్తాం కానీ ఉపాధ్యక్షుల మీద చేయం కదండి. ప్రణాళిక సంఘానికి చివరి ఉపాధ్యక్షుడు మాంటేక్ సింగ్ అహ్లూవాలియా పేరు గుర్తుపెట్టుకోండి. ప్రణాళిక సంఘం ఆదేశక సూత్రాల్లోని నిబంధనలోని 39 ప్రకారం ఏర్పాటు చేయబడింది. ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు కానీ ఏంటి ఆదేశ సూత్రాలు అమలు జరపవచ్చు కదండి. ఆ ఆదేశక సూత్రాల్లోని ఆర్టికల్ 39 ప్రకారం అయితే ఆదేశ సూత్రాల్లోని ఆర్టికల్ 39 ప్రకారం ఏర్పాటు చేయబడిందండి. ఆర్టికల్ 39 ప్రకారం ప్రణాళిక సంఘం రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్కు అనుగుణంగా ఏర్పాటు చేయబడిందంటే ఆర్టికల్ 39 అండి. ఆర్టికల్ 39
ఇది ఆర్టికల్ 39 ఏం తెలియజేస్తుందంటే కొన్ని రైట్స్ అండ్ మానవ హక్కులు ఇందులో ఇన్బుల్ట్ అయి ఉంటాయి. అంటే పని ప్రదేశాల్లో ఏ విధమైన అవకాశాలు కల్పించాలి, మహిళలకు ఎలా కల్పించాలి, వృద్ధులకు ఎలా కల్పించాలి, పిల్లలకు ఎలా కల్పించాలి, ఇలాంటి తెలియజేస్తుందండి ఆర్టికల్ 39. అదే దాని ప్రకారం అయితే ఈ ప్రణాళిక సంఘం ఏర్పాటు చేయబడి జరిగింది. ప్రణాళికలు ఉమ్మడి జాబితాకు చెందిన ఈ ప్రణాళికలను అందులో చేర్చారండి. ప్రణాళికలను ఉమ్మడి జాబితాలో అయితే చేర్చడం జరిగింది. ప్రణాళికల్ని ఉమ్మడి జాబితాలో అయితే చేర్చడం జరిగింది. ప్రణాళిక సంఘం కార్యాలయాన్ని ఏమని పిలుస్తారు? యోజనా భవన్గా పిలుస్తారు. ఇది న్యూఢిల్లీలో ఉండేది. దీని అధికార పత్రిక కూడా ఉండేదండి. ప్రణాళిక సంఘం యొక్క కార్యాలయం ఆఫీస్ ఉంటుంది కదండి, ప్రణాళిక సంఘం ఆఫీసు. దీన్ని యోజనా భవన్గా పిలుస్తారండి. యోజనా భవన్. దీని అధికారిక పత్రిక పేరు కూడా యోజన. ప్రణాళిక సంఘం యొక్క కార్యాలయం పేరు యోజనా భవన్ అండి. అధికారిక పత్రిక యోజన. ప్రణాళిక సంఘాన్ని ఆర్థిక క్యాబినెట్ అని, దీని విధి ప్రణాళికలను తయారు చేయడం. ప్రణాళిక సంఘాన్ని ఆర్థిక క్యాబినెట్ అని కూడా అంటారండి. ఆర్థిక క్యాబినెట్ అని దేన్ని అంటారంటే ప్రణాళిక సంఘాన్ని ఆర్థిక క్యాబినెట్ అని కూడా అంటారండి. ప్రణాళిక సంఘం యొక్క ప్రధాన కేంద్రం న్యూఢిల్లీలో ఉంటుందని ఆల్రెడీ చెప్పాను కదండి. అయితే ప్రణాళికలు కొన్ని రకరకాల ప్రణాళికలు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ ప్రణాళికల రకాలు ఏంటో కూడా ఒకసారి చూద్దాం. అంటే ఆ ప్రణాళికల రకాలు ఏంటో కూడా ఒక్కసారి అయితే చూద్దాం. ఒకసారి మొత్తం 5 రకాలైనటువంటి ప్రణాళికలు అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ ప్రణాళిక ఒకసారి చూడండి. 1 దార్శనిక లేదా దీర్ఘదర్శి ప్రణాళిక. దార్శనిక లేదా దీర్ఘదర్శి ప్రణాళిక. దీన్నే పెర్స్పెక్టివ్ ప్లానింగ్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. పెర్స్పెక్టివ్ ప్లానింగ్ అని అంటారండి. అదేవిధంగా నెక్స్ట్ అయితే సూచనాత్మక ప్రణాళిక అండి. ఇండికేటివ్ ప్లానింగ్ అండి. సెకండ్ వన్ సూచనాత్మక ప్రణాళిక. ఇండికేటివ్ ప్లానింగ్. సూచనాత్మక ప్రణాళిక అంటే ఇండికేటివ్ ప్లానింగ్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి పంచవర్ష ప్రణాళిక. 5 years ప్లాన్. పంచవర్ష ప్రణాళిక 5 years ప్లాన్. అదే ఫోర్త్ వన్ కానీ మనం చూసుకున్నట్లయితే వార్షిక ప్రణాళిక. ఫిఫ్త్ వన్ వచ్చేసి నిరంతర ప్రణాళిక. రోలింగ్ ప్లాన్ అంటారండి. నిరంతర ప్రణాళిక రోలింగ్ ప్లాన్ నిరంతర ప్రణాళిక రోలింగ్ ప్లాన్ అని కూడా అంటారు. అయితే ఈ పేర్లోనే ఉన్నాయి కదండి ఈ ప్రణాళికల యొక్క లక్షణాలు ఏంటనేది ఈ పేర్లో ఉన్నాయి. అయితే వాటిని కొద్దిగా బ్రీఫ్గా చూద్దాం. అసలు దార్శనిక లేదా దీర్ఘదర్శి ప్రణాళిక అంటే ఏంటంటే దార్శనిక లేదా దీర్ఘదర్శి ప్రణాళిక ఈ దార్శనిక లేదా దీర్ఘదర్శి ప్రణాళిక అంటే దీర్ఘకాలంలో అంటే 15 నుంచి 20 సంవత్సరాల కాల పరిమితులు దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుందండి. 15 to 20 years కాల పరిమితి అయితే వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీర్ఘకాలంలో జనాభా అంచనాలు, ఆహారోత్పత్తి, తలసరి ఆదాయం మొదలైన వాటిని దృష్టిలో ఉంచుకొని రూపొందించుకునే అభివృద్ధి ప్రక్రియను దీర్ఘదర్శి ప్రణాళిక అంటారు. దీర్ఘకాలంలో ఏంటంటే ఒక దీర్ఘకాలం అంటే 15 నుంచి 20 సంవత్సరాల కాలంలో కదండి వాటి యొక్క అంటే రాబోయే సంవత్సరాల్లో ప్రజలకు అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించుకునే అభివృద్ధి ప్రక్రియను దీర్ఘదర్శి ప్రణాళిక అంటారండి. రెండోది చూసుకున్నట్లయితే ఇండికేటివ్ ప్లాన్ ఉంది కదండి. ఇండికేటివ్ ప్లాన్ లేదా సూచనాత్మక ప్రణాళిక లేదా ఇండికేటివ్ ప్లాన్. సూచనాత్మక ప్రణాళిక అయితే ఈ ప్రణాళికలో ప్రభుత్వం మౌలిక రంగాలలో లక్ష్యాలను
అందుకోవడం కోసం మార్గదర్శకాలను అయితే రూపొందిస్తుంది. అంటే ఈ మౌలిక రంగాలు ఏంటంటే వ్యవసాయము, పారిశ్రామిక, సేవా రంగాలు ఉంటాయి కదండి. వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాలు, వీటిని ఈ మౌలిక రంగాల యొక్క అభివృద్ధి గురించి లక్ష్యాలను రూపొందిస్తుంది. ప్రైవేట్ రంగానికి అవసరమైన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుంది, కానీ దిశానిర్దేశం చేయదు. సూచనాత్మక ప్రణాళిక విధానాన్ని 1947-50లలో మొదటిసారి ఫ్రాన్స్ ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. ఈ ప్రణాళికను మొదటిసారి ఎవరండి? ఫ్రాన్స్ అమలు చేయడం జరిగిందండి. ఎప్పుడు? 1947-50 మధ్య కాలంలో సూచనాత్మక ప్రణాళిక అయితే మాత్రం ఫ్రాన్స్ అమలు చేయడం జరిగింది. ఫస్ట్ టైం అయితే మాత్రం తొలిసారిగా అమలు చేసింది ఎవరండి? ఫ్రాన్స్ అయితే అమలు చేయడం జరిగింది. ఫ్రాన్స్ 1947-50 టైంలో అయితే ఫ్రాన్స్ వాళ్ళు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 8వ పంచవర్ష ప్రణాళిక నుండి భారత ప్రభుత్వం కేంద్రీకృత ప్రణాళిక స్థానంలో సూచనాత్మక ప్రణాళిక విధానాన్ని అమలు చేస్తుంది. ఈ సూచనాత్మక ప్రణాళిక విధానాన్ని భారత ప్రభుత్వం ఎప్పటి నుంచి అండి? 8వ ప్రణాళిక కాలం నుండి ఈ సూచనాత్మక ప్రణాళికను అయితే అమలు చేస్తూ ఉందండి. 8వ ప్రణాళిక కాలం నుండి ఈ సూచనాత్మక ప్రణాళికను అయితే అమలు చేస్తూ ఉందండి. సూచనాత్మక ప్రణాళిక అయితే నెక్స్ట్ చెప్పుకున్నాం కదండి పంచవర్ష ప్రణాళిక గురించి చూసుకున్నట్లయితే పంచవర్ష ప్రణాళిక ఈ పంచవర్ష ప్రణాళిక 5 సంవత్సరాల కాలానికి గాను తయారు చేసి అమలు చేస్తూ ఉంటారండి. అయితే ఇది దీర్ఘదర్శి ప్రణాళికలో అంతర్భాగము. ఫస్ట్ చెప్పుకున్నాం కదండి దీర్ఘదర్శి ప్రణాళిక 5 to 20 years అని చెప్పేసి. వీటిలో అంతర్భాగంగానే ఈ 5 years ప్లాన్స్ అనేవి ఉంటాయండి. ఈ 5 years ప్లాన్స్ అనేవి ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది. అయితే మొదటి నుండి పంచవర్ష ప్రణాళికలు అమలు చేస్తూ ఉన్నారు. ప్రతి పంచవర్ష ప్రణాళిక ఏంటంటే లాస్ట్ పంచవర్ష ప్రణాళికలో జరిగినటువంటి అభివృద్ధి మరియు ఏమైనా ల్యాప్సెస్ ఉంటే దాన్ని బేరీజ్ చేసుకొని కొత్త పంచవర్ష ప్రణాళిక అయితే అమలు చేస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అది సాధించిన లక్ష్యాలను ఒకసారి రివ్యూ చేయడం జరుగుతుందండి. ఈ 5 years పంచవర్ష ప్రణాళిక ఉంది కదండి, దాని తర్వాత ఏవైతే లక్ష్యాలు రూపొందించుకున్నామో ఆ లక్ష్యాలు సాధించామా, ఎంతవరకు సాధించడం జరిగిందని చెప్పేసి ఒక రివ్యూ అయితే చేయడం జరుగుతూ ఉంటుందండి ఎవ్రీ 5 yearsకి. అదేవిధంగా వార్షిక ప్రణాళిక అని చెప్పేసి వార్షిక ప్రణాళికను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సంవత్సర కాల వ్యవధిలో వార్షిక ప్రణాళిక అంటే ఏంటంటే వార్షిక అంటేనే సంవత్సరం కాబట్టి ప్రణాళిక పేరులోనే ఉంటుందండి. ఆ ప్రణాళిక పేరులోనే అర్థమైపోతుందండి. ఒక సంవత్సర కాల వ్యవధిలో తయారు చేయబడిన అమలు చేసే ప్రణాళిక, దీన్నే స్వల్పకాలిక ప్రణాళిక లేదా ప్రిగ్మీ ప్రణాళిక అని కూడా అంటారు. వార్షిక ప్రణాళిక ఏంటంటారండి? స్వల్పకాలిక ప్రణాళిక లేదా పిగ్మీ ప్రణాళిక. స్వల్పకాలిక ప్రణాళిక లేదా పిగ్మీ ప్రణాళిక అని కూడా అంటారండి. పిగ్మీ ప్రణాళిక అని కూడా అంటారు. వార్షిక ప్రణాళిక దేనికండి? వార్షిక ప్రణాళిక ఒక సంవత్సర కాలంలో ఉన్నటువంటి లక్ష్యాలను చేరుకోవడం కోసం రూపొందించే ప్రణాళిక వార్షిక ప్రణాళిక. అయితే దీన్ని స్వల్పకాలిక ప్రణాళిక లేదా పిగ్మీ ప్రణాళిక అని కూడా అంటారండి. నిరంతర ప్రణాళిక అంటే రోలింగ్ ప్లాన్. నిరంతర ప్రణాళిక రోలింగ్ ప్లాన్. రోలింగ్ ప్లాన్ ఏదైతే అప్పటికప్పుడు ఎదురయ్యే ఏమైనా పరిస్థితులు ఉంటాయి కదండి, అటువంటి ప్రణాళిక లక్ష్యాలు నిరంతరం మార్చుటకు అవకాశం కల్పించే ప్రణాళికలు. అంటే ఏమైనా సడన్గా కొత్త వాటి లక్ష్యాలుగా ఎన్నుకోవాలంటే అటువంటి వాటి కోసం రూపొందించే ప్రణాళికను నిరంతర ప్రణాళిక అంటారండి. అయితే గత సంవత్సరం సాధించిన దానిని తీసివేసి నూతన సంవత్సరాన్ని చేరుస్తూ ఉంటారు. ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా గత సంవత్సరంలో ఏమైనా ఒకవేళ పూర్తి అయిపోయి అనుకోండి ఆ టార్గెట్స్, వాటిని తీసివేసి కొత్త వాటిని అయితే చేర్చడం జరుగుతూ ఉంటుంది. స్వల్పకాల, మధ్యకాల, దీర్ఘకాల ప్రణాళికలు అనుసంధానం చేసి నిరంతర ప్రణాళిక రూపొందిస్తారు. నిర్ణీత కాల వ్యవధి ఉండదు. వీటిలోని ప్రపంచంలో నిరంతర ప్రణాళికలు మొదటిసారిగా నెదర్లాండ్స్లోని ఫిలిప్స్ కంపెనీలో ప్రవేశపెట్టారు. తర్వాత యుఎస్ఏలోని స్టాండర్డ్ ఆటోమొబైల్ కంపెనీలో అమలు చేశారు. అయితే ఈ నిరంతర ప్రణాళికలను మొదటిసారి ఎవరండి? నెదర్లాండ్స్లోని ఒక కంపెనీలో అమలు చేశారండి. నెదర్లాండ్స్లోని ఒక కంపెనీలో అమలు చేయడం జరిగిందండి. ఆ కంపెనీ మనకు నోటెడ్ కంపెనీ ఫిలిప్స్ కంపెనీలో అమలు చేయడం జరిగిందండి. నెదర్లాండ్స్లో మొట్టమొదటి ఫిలిప్స్ కంపెనీలో అమలు చేశారు. తర్వాత చూసుకున్నట్లయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది కదా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో స్టాండర్డ్ ఆటోమొబైల్ కంపెనీలో ఏర్పాటు చేయడం జరిగిందండి. స్టాండర్డ్ ఆటోమొబైల్ కంపెనీలో ఏర్పాటు చేయడం జరిగిందండి. స్టాండర్డ్ ఆటోమొబైల్ కంపెనీలో ఓకేనా. స్టాండర్డ్ ఆటోమొబైల్ కంపెనీలో ఏర్పాటు చేయడం జరిగిందండి. స్టాండర్డ్ ఆటోమొబైల్ కంపెనీలో అమలు చేశారు. అయితే స్వీడన్ ఆర్థికవేత్త గున్నార్ మిర్దాల్ నిరంతర ప్రణాళిక అనే భావనను రూపొందించారు. ఎవరండి? గున్నార్ మిర్దాల్
స్వీడన్ ఆర్థికవేత్త. నిరంతర ప్రణాళిక అనే భావన రూపొందించారు. ఆయన ఒక రచన కూడా చేయడం జరిగిందండి. దాని పేరు ఏషియన్ డ్రామా. గున్నార్ మిర్దల్ గారు రచించిన రచన అండి ఏషియన్ డ్రామా. దీని రచయిత ఎవరండి? గున్నార్ మిర్దాల్. ఏషియన్ డ్రామా గున్నార్ మిర్దాల్ అండి. ఏషియన్ డ్రామా అనే రచన రచించడం జరిగిందండి. భారతదేశంలో 5వ పంచవర్ష ప్రణాళికను ఒక సంవత్సరం ముందే రద్దు చేసి జనతా ప్రభుత్వం 6వ పంచవర్ష ప్రణాళికను 1978లో నిరంతర ప్రణాళికగా ప్రవేశపెట్టింది. ఈ ప్రణాళికను లక్డావాలా రూపొందించారండి. భారతదేశంలో ముందుగా ఒక ఏడాది ముందుగానే రద్దు చేయబడిన ప్రణాళిక ఏదంటే 5వ ప్రణాళికను రద్దు చేసి జనతా ప్రభుత్వం 6వ పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టిందండి. 6వ పంచవర్ష ప్రణాళిక ప్రవేశపెట్టి 1978 నుండి నిరంతర ప్రణాళికను రూపొందించారు. 1978 నుంచి నిరంతర ప్రణాళిక ఎవరండి? జనతా ప్రభుత్వం 1977లో వచ్చినటువంటి జనతా ప్రభుత్వం 1978 నుంచి నిరంతర ప్రణాళికను రూపొందించడం జరిగిందండి. జనతా ప్రభుత్వం అయితే 1977లో వచ్చిన నిరంతర ప్రణాళిక ఎప్పటి నుంచి అంటే 1978 నుంచి నిరంతర ప్రణాళిక రూపొందించడం జరిగింది. 1978 నుంచి నిరంతర ప్రణాళిక భారతదేశంలో. అప్పుడు ఎవరు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎవరండి? జనతా ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే ఈ నిరంతర ప్రణాళికను ఎవరు రూపొందించారు భారతదేశం అంటే లక్డావాలా. అదేవిధంగా రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉంటుందండి, జాతీయ అభివృద్ధి మండలి కూడా ఉంటుంది. రాష్ట్ర ప్రణాళిక బోర్డు మరియు జాతీయ అభివృద్ధి మండలి. ఈ రాష్ట్ర ప్రణాళిక బోర్డు చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఈ రాష్ట్ర ప్రణాళిక బోర్డు రాష్ట్ర స్థాయిలో ప్రణాళిక విషయంలో అత్యున్నత సంస్థ అయిన రాష్ట్ర ప్రణాళిక బోర్డు చైర్మన్గా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి, ప్రణాళిక మంత్రితో పాటు మరికొంతమంది సాంకేతిక నిపుణులు దీనిలో సభ్యులు ఉంటారు. రాష్ట్ర ప్రణాళిక బోర్డుకు అధ్యక్షుడు ఎవరు వ్యవహరిస్తారండి? సీఎం గారు అండి. ఆ రాష్ట్ర సీఎం గారు వ్యవహరిస్తారండి. దానిలో ఫైనాన్స్ మినిస్టర్ గారు, ప్రణాళిక మినిస్టర్ గారు అంటే ప్లానింగ్ మినిస్ట్రీ గారు, మరి కొంతమంది సాంకేతిక నిపుణులు సభ్యులుగా ఉండడం అయితే జరుగుతుందండి. రాష్ట్ర ప్రణాళిక బోర్డు అధ్యక్షుడు ఎవరంటే సీఎం గారు అండి. సభ్యులు ఎవరంటే ఫైనాన్స్ మినిస్టర్ మరియు ప్లానింగ్ మినిస్టర్ గారు, మరి కొంతమంది సాంకేతిక నిపుణులు ఉంటారండి. అదేవిధంగా జాతీయ అభివృద్ధి మండలి NDC నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటారండి. జాతీయ అభివృద్ధి మండలి షార్ట్ NDC నేషనల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేషనల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NDC జాతీయ అభివృద్ధి మండలి. దీన్ని కేంద్ర ప్రభుత్వం తీర్మానం ద్వారా జాతీయ అభివృద్ధి మండలిని 1952 ఆగస్టు 6న ఏర్పాటు చేశారండి. ఒక తీర్మానం ద్వారా దీన్ని ఎప్పుడంటే 1952 ఆగస్టు 6 అండి. 1952 ఆగస్టు 6న అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 1952 ఆగస్టు 6న అయితే న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారండి జాతీయ అభివృద్ధి మండలి. ఇది ఒక రాజ్యాంగేతర సంస్థ మరియు ఒక సలహా సంస్థ. ఏదైతే ప్రణాళిక సంఘం ఎలాగైతే ఒక సలహా సంస్థ, ఇది కూడా ఒక సలహా సంస్థ అండి. దీనికి ప్రధానమంత్రి చైర్మన్గా మరియు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారండి. దీనికి చైర్మన్ ఎవరండి? దీనికి చైర్మన్ ఎవరైతే జాతీయ అభివృద్ధి మండలి ఉంది కదండి, జాతీయ అభివృద్ధి మండలి చైర్మన్ ఎవరు? జాతీయ అభివృద్ధి మండలి చైర్మన్ వచ్చి PM గారండి. సభ్యులు వచ్చి రాష్ట్రాల ముఖ్యమంత్రులు అండి. రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. నీతి ఆయోగ్ ఏర్పాటుకు ముందు ప్రణాళికలను అంతిమంగా ఆమోదించేది NDC. నీతి ఆయోగ్ ఏదైతే ఏర్పాటు చేస్తారో దాని ముందు ప్రణాళికలను అయితే మాత్రం ఈ నేషనల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే ఆమోదించేదండి. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. పార్లమెంట్ ఆమోదం నామమాత్రంగానే ఉండేది. ప్రణాళిక సంఘం రూపొందించిన ప్రణాళిక ముసాయిదాలను పరిశీలించడం దీని ముఖ్యమైన విధి. ప్రణాళిక సంఘం రూపొందించినటువంటి ప్రణాళిక ముసాయిదాలను పరిశీలించడం దీని యొక్క ముఖ్యమైన విధి. జాతీయ అభివృద్ధి మండలి ఆమోదించకపోతే ప్రణాళికలు అసలు అమలు కావడమే జరగదు. రాష్ట్రాలకు ప్రణాళిక సంఘానికి మధ్య సహకారాన్ని పెంపొందించడానికి దీన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రాలకు మరియు ప్రణాళిక సంఘానికి మధ్య ఒక వారధిగా పనిచేయడానికి ఉద్దేశంలో భాగంగా జాతీయ అభివృద్ధి మండలి అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి.
అయితే ఇక్కడ రాష్ట్రాల సీఎంలకి సభ్యులుగా చేర్చారు కదండి. అది మరి యూటీల పరిస్థితి ఏంటి అంటే, యూటీలు యునైటెడ్ టెరిటరీస్ ఉంటాయి కదండి. అప్పుడు 1967లో ఒక పాలనా సంస్కరణల సంఘం సిఫార్సు మేరకు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్లు మరియు కేంద్ర క్యాబినెట్ మంత్రులు కూడా ఎన్డీసీలో సభ్యులుగా చేర్చడం జరిగిందండి. కేంద్రంలో ఉన్నటువంటి క్యాబినెట్ 1967లో జరిపినటువంటి పాలనా సంస్కరణ సిఫార్సుల ప్రకారం నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ జాతీయ అభివృద్ధి మండలిలో ఎవరు సభ్యులుగా చేర్చబడ్డారంటే యూనియన్ టెరిటరీస్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్స్ మరియు కేంద్ర క్యాబినెట్ మినిస్టర్స్ అండి. క్యాబినెట్, నాట్ స్టేట్ మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్స్. జాతీయ అభివృద్ధి మండలి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ప్రణాళికలను రివ్యూ చేస్తూ ఉంటుంది. జాతీయ అభివృద్ధి మండలి ప్రతి ఎవ్రీ 2 ఇయర్స్కి ప్రణాళికలను అయితే మాత్రం రివ్యూ చేయడం అయితే జరుగుతుందండి. 2 ఇయర్స్కి ఒకసారి రివ్యూ చేస్తుందండి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్డీసీ. అయితే జాతీయ అభివృద్ధి మండలి మొదటి సమావేశం ఎప్పుడు జరిగిందంటే 1954లో జరిగిందండి. జాతీయ అభివృద్ధి మండలి మొదటి సమావేశం ఎప్పుడు జరిగిందండి? 1954లో జరిగింది. ఎన్డీసీని సూపర్ క్యాబినెట్గా అభివర్ణించింది ఎవరు అంటే కే సంతానము. ఎన్డీసీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ని సూపర్ క్యాబినెట్గా అభివర్ణించింది ఎవరు అంటే కే సంతానము. ఇదండి ఈరోజు క్లాస్ అయితే మాత్రం ఎకానమీ ప్రిలిమ్స్ దృష్టిలో పెట్టుకొని కొంత తక్కువగానే చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ ఏంటంటే అందులోని ప్రణాళికల గురించి ఆల్రెడీ ఏదైతే నీతి ఆయోగ్ వచ్చిందో ఈ ప్రణాళిక గురించి కొంత ఫోకస్ అనేది ఉండట్లేదు ఎగ్జామ్స్లో అని చెప్పేసి దీనికి తక్కువగా చెప్తున్నాను అండి. మిగతా క్లాసులు అయితే ఇంకా మెయిన్స్కి ప్రిలిమ్స్కి అనుగుణంగా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్.